అడుగడుగున అవాంతరాలు, టన్నెల్లో తొలగని బురద, మరింత పెరిగిన ఊట నీరు, బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్టు, ప్రొక్లైనర్ పంపిన మట్టి రాళ్లు తొలగించే వ్యవస్థ కరువు. 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వరకు వీక్ జోన్గా నిర్ధారణ. సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పుష్ కెమెరాలు, ప్రోబోస్కోప్లతో గ్యాప్లను గుర్తించేటువంటి ప్రక్రియ. అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రారంభమయ్యేటువంటి అవకాశం అంటూ వార్త కనబడుతూ ఉంది. కానీ దాదాపు 3 రోజులు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 8 మంది విషయంలో మాత్రము ఆశలు వదులుకోవాల్సిందే అంటూ మనకైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ 8 మంది ఎట్లా ఉన్నారు ఏంటి అనేది అయితే తెలియదు. ఒకరు ఫోన్ కలిసిందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. కానీ ఆ ఫోన్ రింగ్ అయినప్పటికీ కూడా అక్కడికి సిగ్నల్ను పంపించి మరి ఫోన్ రింగ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వారి యొక్క సమాచారం ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కూడా ఒక అందుకు మరి వాళ్ళకి ఏమైందా అనే దానికి ఒక ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకంపు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 22.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి 3,500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ చాలా పీల్కొందని చెప్తా ఉన్నారు. 13 కిలోమీటర్ల దాదాపు 14 కిలోమీటర్ వద్ద ఇది జరిగితే 2 కిలోమీటర్ వద్దకు పోయి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందట. 13 కిలోమీటర్ల నుంచి దాదాపు 5 దశలుగా డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం మరో 100 HP మోటార్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు. అయితే శనివారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనపడడం లేదు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కాగా ప్రణాళికలు చేసుకొని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలో ఉన్నాయి. పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం 3:40 పూర్తి ప్రణాళికతో టన్నెల్ లోపలికి వెళ్ళాయి. ఉదయం కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది చొప్పున దాదాపు 35 మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు, పైపులు, చువ్వలను తొలగిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాగన్ ట్రాలీలో ప్రొక్లైనర్ను లోపలికి కూడా పంపించారని చెప్తా ఉన్నారు. ప్రొక్లైనర్ లోపలికి పోయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ప్రొక్లైనర్ ఈ యొక్క వ్యాగన్లో వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తానికి ఆ 8 మందిని మరి ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇక అసలు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరుగుతుందట అంటే ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు లోపలికి వెళ్ళిన సహాయక బృందాలు రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు లోపలికి వెళ్ళిన మరో బృందం సోమవారం ఉదయం 7:30 గంటలకు తిరిగి వచ్చింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి 7 మార్లు బృందాలు లోపలికి వెళ్ళి వచ్చాయి. సోమవారం ఉదయం 7:30 గంటలకు 16 మంది కార్మికులను లోపలికి తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:15 15 మంది కార్మికుల బృందాన్ని తీసుకెళ్లారు. ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జేవీ రెడ్డి, బాలునాయక్ వచ్చారు. పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచడానికి రాబిన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అమెరికా నుంచి నిపుణులను పంపించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రొక్లైనర్ను లోపలికి తీసుకెళ్లడానికి వీలుగా ట్రాలీ వ్యాగన్ చుట్టూ మరికొన్ని అమెరికలను బిగించారు. సాయంత్రం 3:40 26 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జియాలజిస్టు, ఎల్ఎన్టీ అండ్ సోనాలిస్ కంపెనీ ప్రతినిధుల బృందం లోపలికి చేరుకుంది. సాయంత్రం 4:20 ట్రైన్ ట్రాలీపై ప్రొక్లైనర్, జనరేటర్ను కూడా లోపలికి అయితే పంపించారట. 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ యొక్క దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది. అసలు ఆ యొక్క నష్టం కూడా ఎక్కువనే ఉంటుంది అంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. మరి ఇది తప్పిదం ఎవరిది, ఎట్లా జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్ట అని చెప్పేసి ఒక ప్రశ్న మాత్రం మనకు కనబడతా ఉంది. కాబట్టి మరి ఎట్లా ఏంటి అనేది చూడాలి. ఇక చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్ల సేవలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. శ్రమిస్తున్న 584 మంది నిపుణులు. ఓ అధికారి ఫోన్ రింగ్ కావడంతో యొక్క ఆచూకీ గుర్తింపు అంటూ
తెలుస్తా ఉంది. ఎస్ఎల్బిసి ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు స్నీపర్ డాగ్స్ ను వినియోగిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 7 పర్యాయాలు టన్నెల్ లోపల తనిఖీలు నిర్వహించామని, ఆయా బృందాల్లో 584 మంది నిపుణులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తులో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించాయన్నారు. సోమవారం కేంద్ర రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 8 మంది విషయంలోనే ముఖ్యంగా ఈ 8 మందిని బయటికి తీసుకొస్తే మాత్రం అటు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి దానికి ఒక సార్థకత దొరికేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎట్లా చేస్తారు ఏందనేది. అడుగడుగున అవాంతరాలు, టన్నెల్లో తొలగని బురద, మరింత పెరిగిన ఊట నీరు, బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్టు, ప్రొక్లైనర్ పంపిన మట్టి రాళ్లు తొలగించే వ్యవస్థ కరువు. 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వరకు వీక్ జోన్గా నిర్ధారణ. సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పుష్ కెమెరాలు, ప్రోబోస్కోప్లతో గ్యాప్లను గుర్తించేటువంటి ప్రక్రియ. అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రారంభమయ్యేటువంటి అవకాశం అంటూ వార్త కనబడుతూ ఉంది. కానీ దాదాపు 3 రోజులు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 8 మంది విషయంలో మాత్రము ఆశలు వదులుకోవాల్సిందే అంటూ మనకైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ 8 మంది ఎట్లా ఉన్నారు ఏంటి అనేది అయితే తెలియదు. ఒకరు ఫోన్ కలిసిందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. కానీ ఆ ఫోన్ రింగ్ అయినప్పటికీ కూడా అక్కడికి సిగ్నల్ను పంపించి మరి ఫోన్ రింగ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వారి యొక్క సమాచారం ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కూడా ఒక అందుకు మరి వాళ్ళకి ఏమైందా అనే దానికి ఒక ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకంపు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 22.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి 3,500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ చాలా పీల్కొందని చెప్తా ఉన్నారు. 13 కిలోమీటర్ల దాదాపు 14 కిలోమీటర్ వద్ద ఇది జరిగితే 2 కిలోమీటర్ వద్దకు పోయి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందట. 13 కిలోమీటర్ల నుంచి దాదాపు 5 దశలుగా డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం మరో 100 HP మోటార్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు. అయితే శనివారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనపడడం లేదు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కాగా ప్రణాళికలు చేసుకొని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలో ఉన్నాయి.